అమితాబ్ బచ్చన్ అంటే అందరికీ ఇష్టమే. ఆయన హైట్, పర్సనాలిటీ అలాంటిది. మరి మన తెలంగాణలో ఉన్నాడు అమితాబ్ బచ్చన్. ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు, స్నేహితులు జూనియర్ అమితాబ్ బచ్చన్ అని పిలుస్తుంటారు. అందుకు కారణం అతడి హైటే. ఆదిలాబాద్లోని బొక్కలగూడకు చెందిన వినోద్, సుజాత దంపతుల కుమారుడు హేమంత్. అతని హైటే అందరి దృష్టిని ఆకర్షించేలా చేయడమే కాకుండా జూనియర్ అమితాబ్ బచ్చన్ అన్న నిక్ నేమ్ సైతం వచ్చేలా చేసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎత్తు 5.5 అడుగుల వరకు ఉంటుంది. కానీ హేమంత్ హైట్ ఏకంగా 6 అడుగుల 8 అంగుళాలు ఉంది. హైట్తో హేమంత్కి కొన్ని ప్రయోజనాలు ఉంటే మరికొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండటంతో సర్కారిచ్చే స్కూల్ యూనిఫామ్ సరిపోక సివిల్ డ్రెస్లోనే తరగతులకు అటెండ్ అవుతున్నాడు. కాళ్ళు పొడవుగా ఉండటంతో సైకిల్ రైడ్ కష్టంగా మారింది. బస్సులో చాలా జాగ్రత్తగా వంగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారులో వెళ్తే టాప్ తగులుతుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా పోలీసు ఉద్యోగం కొట్టడమే లక్ష్యమని హేమంత్ అంటున్నాడు. సినిమా అవకాశాలు వస్తే నటిస్తానంటున్న హేమంత్ అమితాబ్ బచ్చన్ కంటే తానే 4 అంగుళాలు ఎక్కువ హైట్ ఉన్నానంటున్నాడు. చాలా బరబర్ ఉన్నది. కొంచెం దర్వాజా మన బస్సులో పోయేటప్పుడు అందరు అడుగుతా స్కూల్లో మొత్తం ఫ్రెండ్స్ నాతోనే ఉంటారు. సెల్ఫీలు దిగుతారు. గల్లీ కూడా అరే నీది హైట్ మస్తున్నది 6.8 అంటేనే ఉంటారు. వాలీబాల్ ఆడతా, లాంగ్ జంప్, హై జంప్, మళ్ళీ షటిల్, కబడ్డీ, ఖోఖో ఇవి ఆడుతుంటా. బాగా స్పెండ్స్ చేస్తా. మళ్ళీ షటిల్ ఇవైతే రెండింటికే మంచిగా ఆడ హైట్ అయితే బరాబర్ ఉన్నది. షాపులకు తీసుకపోతే బాబుకు బట్టలు ఉండయి. ఆదిలాబాద్లో ఏ షాపులో లేవు ఆ సైజు. ఇక రెడీమేడ్ మన ఇదే కుట్టిపియాలా టైలర్ షాపుల్నే. అయినా కానీ ఆడ కుట్టడానికి ఇబ్బంది అవుతాయి. అయినా కానీ కుట్టిస్తాము. హైట్ ఉన్న ఇబ్బందులు అయితేనే ఉంటాయి. అయినా పర్లేదు. ఇంట్లో కూడా బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇల్లు చిన్నది, మనిషి పెద్దగా, దానివల్ల గుమ్మం దాకుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయినప్పటికీ సంతోషకర విషయమే. కుర్చీలు కూడా ఆ సైజు లేవు. మంచాల పండుకున్నామన్న మంచాలు కూడా ఆ సైజు లేవు. మంచాలు మేము ప్రత్యేకంగా చేయించాల్సి వస్తుంది. మా బాబు ఎక్కువ హైట్ ఉండట్లా కొంచెం ఇబ్బంది ఉంది. దర్వాజలు దాటుడు, ఎక్కడికైనా వెళ్తే కొంచెం పెళ్ళిళ్ళకు పోయాడు, బస్సులో వెళ్ళినా కొంచెం ఇబ్బంది ఉంటుంది. టాపులు తలుగుతాయి. మరి ఇంకోటి అందరూ అంటే మీ బాబు చాలా హైట్ ఉన్నాడు, ఎవరు అంటే మా నాన్న హైటే మా బాబుకి వచ్చింది అని చెప్తూ ఉంటాను నేను. కానీ మా బాబు ఇంత హైట్ పడు సంతోషమే. కానీ వయసుకు తగ్గట్టు హైట్ లేదు, కానీ ఎక్కువ హైట్ ఉన్నది. అది కూడా ఒక రకంగా సంతోషమే ఉన్నది. సాధారణ విద్యార్థులు మరి హేమంత్ను చూడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. వాళ్ళు తల పైకెత్తి చూడాల్సిన పరిస్థితి ఉంది. హేమంత్ మొదటి నుండి కూడా ఎత్తు పెరగడం అనేది అసాధారణంగా జరిగింది. ఆయన స్కూల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనను చూడడానికి చాలామంది స్కూల్కు రావడం జరుగుతూ ఉంటుంది. సెల్ఫీలు, ఇతరత్ర ఫోటోలు దిగడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలో చూసినట్టయితే క్రీడల్లో హేమంత్ది ఒక ప్రత్యేకమైన ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. వాలీబాల్ ఆడినప్పుడైతే హేమంత్ను మరి వాలీబాల్లో